సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దివస్ ఘనంగా నిర్వహించారు. పరాస్పేట్లోని సువర్ణ కళ్యాణ మండపంలో కృష్ణా జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దివస్ ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రపంచ దేశాలకు అందించిన యోగా డే 11 సంవత్సరాల నుండి ఎంతో విజయవంతంగా నిర్వహించబడుతున్న నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో ఈ యోగా కార్యక్రమం నిర్వహించినట్లు బీజేపీ నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, భారతీయ ప్రాచీన సంస్కృతికి చిహ్నమైన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ యోగాసనాలు వేశారు. యోగా దివస్ జిల్లా కన్వీనర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పంతం గజేంద్రరావు, మూడా చైర్మన్ మట్టా ప్రసాద్, కూనపరెడ్డి శ్రీనివాసరావు తదితర బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా అంటే కేవలం వ్యాయామం కాదని, యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుందని యోగా గురువు పెద్దిరెడ్డి హరినాథ్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా టీడీపీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి 45వ డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ మరియు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో డివిజన్లో పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమం నిర్వహించి ప్రజలకు యోగాపై యోగా గురువు పెద్దిరెడ్డి హరినాథ్ తో అవగాహన కల్పించారు. యోగా అంటే కేవలం వ్యాయామం కాదని, యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత ఎంతో పెరుగుతుందని, రోజు గంట సేపు యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని యోగా గురువులు పెద్దిరెడ్డి హరినాథ్ ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ షేక్ అల్లాభాక్షు, సచివాలయ సిబ్బంది వేమూరి పూర్ణచంద్రరావు, డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, కొత్త గుండు రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చింతగుంటపాలెంకు చెందిన ఎర్ర సుబ్రహ్మణ్యం యోగా కేంద్రానికి 50,000 రూపాయలు వితరణగా అందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చింతగుంటపాలెంకు చెందిన ఎర్ర సుబ్రహ్మణ్యం యోగా కేంద్రానికి 50,000 రూపాయలు వితరణగా అందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చింతగుంటపాలెంలోని దివ్య యోగా మందిర్లో పలువురు యోగాసనాలు వేశారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారిని ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎర్ర లక్ష్మి సూర్యకాంత జ్ఞాపకార్థం ఆమె కుమారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు దివ్య యోగా మందిర్ కు 50,000 రూపాయల వితరణగా అందించారు. పెడన మండలం మరియు పట్టణ పరిధిలో పలు విద్యా సంస్థల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యోగాసనాలు చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పలువురు పేర్కొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పెడన మండలం మరియు పట్టణ పరిధిలో పలు పాఠశాలలో, కళాశాలలో, సచివాలయాల్లో నిర్వహించారు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో పట్టణంలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ప్రతి ఒక్కరు యోగాను దినచర్యగా అలవర్చుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు. మరి ఆయన చూసి మీరంతా కూడా నేర్చుకోవాలి. మరి ఆయన ఉపాధ్యాయుడు, మీరంతా పిల్లలు. చాలా మాకు మీకు ఎంతో వయసులో తేడా ఉంది. ఆయన కూడా మాస్టర్ ఫ్లెక్సిబుల్గా బాడీని తిప్పేసి మీ అందరికీ కూడా వ్యాయామం చేయాలి. వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం వ్యాయామం కాదు, దీన్ని యోగా అంటాం. వ్యాయామం అంటే ఎక్సర్సైజ్. మార్నింగ్ మేము చేసి నడవటం, లేకపోతే చేతులు పైకి ఎత్తడం చేయటం. కానీ దీనిలో రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. మన శరీరంలో ప్రతి పార్టీకి రక్తం అందాలి అంటే యోగా తప్పనిసరి. ఇప్పుడు మన రక్తం ప్రసరిస్తుంది, మీ అందరికీ తెలుసు, సైన్స్లో చెప్పారు మీకు. మన శరీరంలో ప్రతి కణానికి రక్తం వెళ్ళకపోతే జీవక్రియ సరిగా జరగదు. ఏ వ్యాయామం యొక్క ఉద్దేశం అయినా, యోగా యొక్క ఉద్దేశం అయినా ఏంటంటే అక్కడ చూడండి, ఫోటోలు పెట్టారు. ఆ రక్తనాళాల్లో ఏ విధంగా రక్తం పెడుతుంది, కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఇవన్నీ చూడండి. సో కాబట్టి మనకి మీరు ఈ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఎటువంటి మార్గాలు లేవు, వైద్యంగా కానీ వేరే రకంగా కానీ. ఏదన్నా మార్గం ఉందంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలే తప్ప అంతకు మించి రాదు. ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ ప్రెషర్ మటుకి తగ్గించలేడు ఆయన. మీరు మౌనంగా ఉండండి, లేకపోతే ప్రశాంతంగా ఉండండి అంటారు. కానీ అయితే ఈ యోగాల ప్రత్యేకత ఏంటంటే ఉదయం లేవగానే 5 గంటలకి మనం ఒక అరగంట టయాన్ని స్పేర్ చేస్తూ ప్రతిరోజు యోగాసనాలు కానీ మెడిటేషన్ కానీ చేసుకోవటం వల్ల ఆ రోజుకి సంబంధించిన మనకి ఎనర్జీని ఫుల్ చేసుకుంటాం, లోడ్ చేసుకుంటాం. అలాగే రోజు నుంచి ఉదయం నుంచి రాత్రి లోపల ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా కానీ మనం ఉత్తేజంగా ఉంటాం. ఉదయం లేవగానే మనం టిఫిన్ చేసి ఫ్రెష్గా ఉండి ఎంత స్పీడ్గా ఎనర్జీగా పనిచేస్తామో అట్లాగే సాయంత్రం అయ్యే వరకు కూడా అదే ఎనర్జీ, అదే ఫ్రెష్నెస్ ఉంటుంది మనకి. అలాగే ఈ యోగా చేయటం వలన ఏంటంటే మన శారీరకంగా, మానసికంగా కాకుండా కూడా ఆధ్యాత్మిక ఉన్నతి కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే ప్రపంచ యోగా డే సందర్భంగా బంటుమిల్లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో యోగాంధ్ర వేడుకలు నిర్వహించారు.
ప్రపంచ యోగా డే సందర్భంగా బంటుమిల్లిలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో యోగాంధ్ర వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో పాటుగా టీచర్లు కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడారు. పిల్లల్లో రోజు ఉదయాన్నే యోగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, ప్రశాంతత పెంపొందుతుందన్నారు. నేటి సమాజంలో చిన్న వయసులోనే చిన్నారులు అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, వీటికి నివారణ యోగా వల్లే సాధ్యమవుతుందన్నారు. మా పాఠశాలలో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా ప్రాక్టీస్ క్లాసెస్ నిర్వహించాం. ఇప్పుడే కాకుండా మేము డైలీ మార్నింగ్ టైము ఒక 10 to 15 మినిట్స్ యోగా ప్రాక్టీసు చేపిస్తాం. ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు ఒక మంచి ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. దీనివల్ల పిల్లల్లో అనేక రుగ్మతలు ఇవాళ చూస్తూ ఉంటే చాలా చిన్న పిల్లల్లోనే గ్యాస్ ట్రబులు, అల్సర్లు, కార్డియాక్ సమస్యలు, ఐ డిసీజెస్, లంగ్ డిజార్డర్సు, మైండ్ డిజార్డర్సు, రకరకాల సమస్యలు ఎన్నో చూస్తున్నాం. పెద్దవాళ్ళలో కంటే కూడా ఎక్కువ పిల్లల్లో చూస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మన ఆహార అలవాట్లు మారనివ్వండి, జీవన శైలి మారనివ్వండి, కారణం ఏదైనప్పటికీ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటి నివారణకు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు యోగాంధ్ర అనే పేరుతో మా పాఠశాలలో కూడా యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యోగా అనేది ఈనాటిది కాదండి, దాదాపు 2500 3000 సంవత్సరాల పూర్వము పతంజలి మహర్షి గారు రాసినటువంటి యోగా గ్రంథాల్లో రాయబడిన విషయాలండి ఇవి. ఆయన ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే చిత్తవృత్తి నిరోధక యోగ. అంటే ఈ రోజుల్లో అందరూ కూడా తమ తమ పని ఒత్తిడిలో, వయోభారంతో, శ్రమ భారంతో అలసిపోతున్నారు. అటువంటి అలసటను దూరం చేసుకోవడానికి యోగా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా యోగా నేర్చుకొని, ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసు నుంచి పిన్న వయసు నుంచి శారీరక దృఢత్వం కలిగి ఆరోగ్యకరమైనటువంటి భవిష్యత్తు తరాలు అందించాలి. కాబట్టి వారికి ఎక్కువ కాన్సన్ట్రేట్. గవర్నమెంట్ హై స్కూల్ బంటిపల్లిలో సోషల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మా స్కూల్లో ఇవాళ స్వర్ణ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. యోగా చేయడం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పిల్లలకి చాలా మరి ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ చదువుకోవడానికి ఏకాగ్రత కుదరాలన్నా, వాళ్ళ బాడీ అంతా స్ట్రెచబుల్గా ఉండాలన్నా, వాళ్ళు చక్కగా చదువుకోవడానికి, ఆడుకోవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. యోగా చేయడం వల్ల పొద్దున్నే మానసికంగా శాంతిగా బాగుంటుందండి. పీడీ సార్ యోగా కండక్ట్ చేస్తారండి. పిల్లలు చక్కగా యోగాలో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ స్ట్రెచబిలిటీ ఇప్పుడు చిన్నప్పుడు కాబట్టి చాలా బాగుంటుంది, చక్కగా తిరగగలుగుతుంది. ఇదే కంటిన్యూ చేస్తే వాళ్ళకి భవిష్యత్తులో కూడా యోగా అనేది ఎన్నో రోగాలు కూడా రానివ్వకుండా చేస్తుంది. వచ్చిన వాటిని కూడా తగ్గడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. రాకుండా కూడా చాలా ఉపయోగపడుతుంది. వీటిలో ఆసనాలు ఉంటాయండి, వాటిని బట్టి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. యోగా అనేది మన పూర్వకాలం నుంచి వస్తున్న సంస్కృతి. ఇదేదో మతపరమైనది మాత్రం కాదు. అందరూ ఉపయోగించుకొని అందరూ వాడుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. నందమూరి శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ యోగా డే ఘనంగా నిర్వహించారు. నందమూరి శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ యోగా డే ఘనంగా నిర్వహించారు. తొలుత విద్యార్థుల చేత, నందమూరి సచివాలయ పంచాయతీ సిబ్బంది, కళాశాల సిబ్బంది చేత కళాశాల వ్యాయామోపాధ్యాయులు టి రమేష్ పర్యవేక్షణలో యోగాసనాలు వేయించి ప్రతిరోజు ఇదే విధంగా యోగాసనాలు చేయడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి బాబు మాట్లాడుతూ యోగా అనేది ఈనాటి కాదని, మన పూర్వీకుల చేత అత్యంత విశేష ఆదరణ పొంది నేటి ప్రపంచానికి మార్గదర్శిగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బిఆర్ఎస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డి రాజా రమేష్, డిప్లొమా ప్రిన్సిపల్ ఎంబీకే ప్రసాద్, గ్రామ సర్పంచ్ పర్సా నరసింహారావు, కోఆర్డినేటర్ ఎస్ అనిల్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. Today, June 21st, as the International Yoga Day. The different countries throughout the world
has found out that doing yoga as making some miracles in the human life. So regularly practicing yoga will improve your lifespan, your mental ability will be increased, and your concentration will be increased. The students who have done the yoga will get good heights in their life. Thank you for giving this opportunity. గొప్ప సంపద ఇది. సో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్నింటినీ సమన్వయపరుచుకుంటూ మన హెల్త్, మన లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా మంచిగా మారడానికి ఒక మంచి అభ్యాసం ఇది. సో వాళ్ళు మనకి ఇచ్చిన గిఫ్ట్ని మీరందరూ నేర్చుకుని మళ్ళీ మీ పిల్లల ద్వారా నెక్స్ట్ జనరేషన్ని 100% యోగా అనేది ఇట్ ఇస్ మ్యాండేటరీ ఇన్ లైఫ్ అన్నట్టుగా మీరు నేర్చుకుని మీ పిల్లలు కూడా చేసి నెక్స్ట్ జనరేషన్ బాగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. తర్వాత నాకు చిన్న లెగ్ ఫ్రాక్చర్ అయ్యి అప్పటి నుంచి ఆసనాలు కంప్లీట్గా చేయట్లేదు. ఆసనాల గురించి చెప్పాలంటే ఆసనాలు అనేవి జీవితానికి శాసనాలు. చాలామంది అంటుంటారు మన సైకిల్ దొక్కుదాం, లేకపోతే వాలీబాల్ ఆడదాం, క్రికెట్ ఆడదాం. ఇవి ఇప్పటి నుంచో మన దేశ సంస్కృతిలో ఉండి ఇక్కడి నుంచి ఫారిన్ కంట్రీస్ అంతా బాగా నేర్చుకొని వాళ్ళు చేస్తున్నారు. ఇండియాలో మాత్రం తగ్గిపోయింది. సో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ ఇంటర్నేషనల్ యోగా డేని చాలా పెద్ద ఎత్తులో నిర్వహించడం, రెండోది మన కాలేజీ యాజమాన్యం కూడా పిల్లలందరితో చేయించడం చాలా ఆనందంగా ఉంది. మనకి ఎలాగో ఒక యోగా ట్రైనర్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన మంచిగా నేర్పించారు. ఆసనం గురించి చివరిగా ఒక మాట చెప్తాను. ఆసనం అంటే గూడూరు మండలం ఆకుమర్రులోని శ్రీ నంద జగద్గురు స్కూల్లో ఘనంగా యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మండలం ఆకుమర్రులోని శ్రీ నంద జగద్గురు స్కూల్లో ఘనంగా యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో యోగాసనాలు వేయించి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. అలాగే విద్యార్థులందరికీ ప్రతిరోజు యోగాసనాలు వేయడం ద్వారా కలిగే ఉపయోగాలను వివరించి ప్రతి విద్యార్థి వాటిని అనుసరించేలా ప్రయత్నిస్తామని పాఠశాల ప్రిన్సిపల్ పడవల భానుకృష్ణ తెలిపారు. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గూడూరు మండలం ఆకుమర్రు గ్రామంలో శ్రీనంద జగద్గురు స్కూల్ నందు ఈరోజు యోగా దినోత్సవ సందర్భంగా పిల్లలందరి చేత కూడా వివిధ రకాల యోగా ఆసనాలు వేయించడం జరిగింది. ప్రతి ఆసనానికి కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి, అవి వేయడం ద్వారా పిల్లల్లో మేధాశక్తి ఏ విధంగా పెరుగుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఏ విధంగా వస్తుంది, అన్న ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది అన్నటువంటి అంశాలన్నిటినీ కూడా పిల్లలకి వివరించడం జరిగింది. వారికి ప్రతిరోజు కూడా ఒక అరగంట ఈ ఆసనాలను వేయమని మేము చెప్పడం కూడా జరిగింది. దాన్ని జరిగే విధంగా, అమలు జరిగే విధంగా తల్లిదండ్రులతో మేము మాట్లాడి ఖచ్చితంగా అది జరిగే విధంగా చూస్తాము. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయం నుండి రేవతి సెంటర్ వరకు యోగా ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడారు. యోగా అనేది శరీరం, మనస్సు మరియు ఆత్మను సమతుల్యం చేసే ప్రాచీన భారతీయ శాస్త్రం అన్నారు. యోగా విశిష్టతను ప్రజలకు వివరించుతూ మంచి ఆరోగ్యాన్ని యోగా సాధన ద్వారా ప్రజలకు అందజేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, పల్లెపాటి సుబ్రహ్మణ్యం, జనసేన నాయకుడు గడ్డం రాజు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఆఫీసు నుంచి మరి బాధ్యులు అందరూ కూడా, మరి నాయకులు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, అందరూ ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన శకం ఆరంభమైంది. మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ పరిశుభ్రత ఎవరి కోసమో కాదు, అది మన కోసం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యోగా కూడా జీవితంలో ఒక భాగం, అన్నిటికంటే ముఖ్యమైనదని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, భారతదేశం యావత్తూ కూడా ప్రతి వాళ్ళు యోగాను అలవాటు చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి రుగ్మతలను తగ్గించుకోవటానికి, రుగ్మతలు దరిచేరకుండా ఉండటానికి యోగా ప్రథమ సోపానం అని గుర్తించి ప్రతి వాళ్ళకి ఆరోగ్యం ముఖ్యం. ఎందుకంటే మనం అనేక రకాలుగా చూస్తున్నాం. దీని దుంపదగ హాస్పిటల్ ఎన్ని పెట్టినా కిటకిటలాడిపోతున్నాయి. దీని అంతటికీ కారణం యోగా చేయకపోవటమే. యోగా వల్ల అనేక రుగ్మతలను మనం నివారించవచ్చు. కాబట్టి యోగాకి ప్రథమ తాంబూలాన్ని దాన్ని
మన జీవితంలో భాగస్వామ్యం చేసుకుని 100కి 100 సంవత్సరాలు నిండుగా ఆరోగ్యంగా బతికేదానికి కృషి చేయాలని, మన ఆరోగ్యం బాగుండాలని ఇంత పెద్ద ఎత్తున నేను అక్కడక్కడ కొంతమంది ఏంటండి యోగా డే ఏంటి, మరి పరిశుభ్రతం క్లీన్ అండ్ గ్రీన్ ఏంటి అని తనువును మనసును ఏకం చేసే సాధనమే యోగా. ఈ యోగా ఇప్పటిది కాదు, భారతదేశం మహాపురుషులందరూ కూడా ఆచరించి ఆరోగ్యంగా ఆనందకరమైన జీవితాన్ని వారు పొందారు. అటువంటి యోగాను ఈ రోజున భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు విశాఖపట్నంలో 5 లక్షల మందితో వరల్డ్ రికార్డు సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ రోజున మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో మరి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన ఈ యోగా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మనిషి ప్రతి ఒక్క మానవుడు కూడా ఆచరించాల్సింది ఒకటే, తాను ఆరోగ్యంగా ఉండే సమాజాన్ని ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా యోగాని వారి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. యోగాతో మనసుతో పాటు సమాజానికి కూడా మంచి పురుషుడిగా మనం చేసేటటువంటి అవకాశం లభిస్తుంది. అనారోగ్యాలకు దూరంగా ఆరోగ్యంగా ఆనందమైన జీవితాన్ని గడుపుతూ యోగాతో ప్రతి ఒక్క మానవుడు కూడా తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెప్పి అందరికీ. మన రాష్ట్రంలో వైజాగ్లో పెద్ద ఎత్తున 5 లక్షల మందితో రాష్ట్ర వ్యాప్తంగా యోగాలో పాలు పంచుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో మరి ప్రధానమంత్రి మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాం అందరూ కూడా హర్షించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ ఒత్తిడి సామ్రాజ్యంలో అందరూ కూడా ఆరోగ్యంగా సతమతం అయ్యి అనేక రోగాలకు బారిన పడుతున్నారు. కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఆ రోగాలకి మందు తెలియట్లా. కానీ ఈరోజు యోగా వల్ల ఎంతోమంది చిన్నప్పటి నుంచి అట్లాగే ఇప్పుడు కానీ యోగాలు చేస్తాం వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యవంతమైన జీవితంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు. అట్లాగే ప్రతి నెల కూడా స్కూళ్ళల్లో చిన్న వయసు నుంచే అందరికి కూడా యోగాని నేర్పాలనే ఉద్దేశంతో మా మంత్రి లోకేష్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోండి. అట్లాగే మన ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచండి. స్వచ్ఛ భారత్ కింద మరి ప్రాంగణం అంతా కూడా శుభ్రంగా ఉంచుకుంటూ కాలువల్లో చెత్త చెదారం లేకుండా మిగిలిన పదార్థాలని కాలువలో వేయకుండా మరి కాలువలని మన ఇంటి ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచండి. చెట్లను నాటండి. ఆ ఆక్సిజన్ మన అందరికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి కూడా కూటమి పాలనలో అభివృద్ధి చూసి వైసీపీ శ్రేణులు ఓర్వలేకపోతున్నాయని టీడీపీ నాయకులు విమర్శించారు. కూటమి పాలనలో అభివృద్ధి చూసి వైసీపీ శ్రేణులు ఓర్వలేకపోతున్నాయని టీడీపీ నాయకులు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీ చేసిన అభివృద్ధి చూపాలన్నారు. కేవలం టీడీపీ హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని వారు పేర్కొంటూ కళ్ళు ఉండి కూడా టీడీపీ చేసిన అభివృద్ధిని చూడలేని వైసీపీ నాయకులకు విమర్శించే అర్హత లేదన్నారు. ఎటువంటి అభివృద్ధి చేయని వైసీపీకి ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు లోకిశెట్టి వెంకటస్వామి, కార్యదర్శి బచ్చుల అనిల్, బోర్డు శ్రీను, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పి కాశీ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతూ బియ్యం అసలు వ్యాపారం మొదలెట్టిందే కొల్లు రవీంద్ర గారు అంటున్నాడు. అవును, వ్యాపారం మొదలుపెట్టారు. వ్యాపారం బియ్యం వ్యాపారానికి దొంగతనానికి తేడా తెలీదా? బియ్యం వ్యాపారం అంటే రైస్ మిల్లింగ్లో ఉంటే బియ్యం వ్యాపారం చేసినట్ట? బియ్యం అక్రమం ఎక్కడన్నా జరిగినట్టు ఎక్కడన్నా నిర్ధారణ కానీ లేకపోతే కనీసం ఫలానా దాంట్లో అక్రమం చేశారు ఈ బియ్యం విషయంలో అని ఎక్కడన్నా ఉందా? ఊరికే మీరు బురద జల్లేస్తే ఆ బురద మేము తుడుచుకుంటూ కూర్చోవాలా? ఏం మాట్లాడుతున్నారు అసలు? బియ్యం డైరెక్ట్గా మీ గోడౌన్ నుంచి మాయమైనవి అని చెప్పి మీరు డబ్బులు కట్టారు. అవన్నీ మీకు తెలుసు. తెలిసి కూడా ఎదుటోళ్ళ మీద బురద జల్లటం కోసం బియ్యం వ్యాపారం మీదే. అవును, మా కొల్లు సుబ్బారావు గారు బందరకోటలో ఎక్కడ ఈ దరిదాపుల్లో ఆ చుట్టుపక్కల రైస్ మిల్లులు లేని టైంలో అక్కడందరి రైతుల కోసం అక్కడందరూ ఇళ్లల్లో ఇంత క్రితం ఇప్పుడులాగా కాదు, ఇంత క్రితం సంవత్సరానికి సరిపడా వడ్లు ఇళ్లల్లో పెట్టుకునేవాళ్ళు. ఆ ఇళ్లల్లో పెట్టుకున్న వడ్లు 2 నెలలకో 3 నెలలకో ఆ రైస్ మిల్లుకి తీసుకెళ్ళి ఆడించుకుని బస్తాకి 20 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలా బందరకోట కోసం
ఆ సుబ్బారావు గారు ఆ స్థానికులందరూ అక్కడి నుంచి వచ్చి బందరు వచ్చి అయితే పట్టాలు ఇప్పించవచ్చు. అది ఎసైన్ భూములు లేదంటే చెరువు భూములు ఎలాంటివి అని ఉంటే అవి జీవో ప్రకారంగా ప్రజలందరూ కూడా వినాలి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు చెప్పినా ఒక గవర్నమెంట్ మన భారతదేశం ప్రకారంగా చట్ట ప్రకారంగా ఉంటుంది. చట్ట ప్రకారంగా ఉన్నప్పుడు జీవో అనేది ఒక జీవో రిలీజ్ చేస్తాం మనం. చెరువుల భూమి కానీ, శ్మశానం భూమి కానీ, పార్కు స్థలాలు కానీ, అలాగే ఇంకుడు గుంటలు కానీ కొన్ని అన్నీ కూడా మనం ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టాలు ఇవ్వలేని పరిస్థితి. మనం ప్రజలు కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరు వేసున్నారో దానిలో అనుభవిస్తున్నారు అలాగే ఉంటుంది తప్ప అఫీషియల్గా పట్టాలి. నిన్న కాక మొన్న పేర్ను గిట్టు గారు ఎలక్షన్ ముందు చాలా నీట్గా బోల్డ్ పట్టాలు రిలీజ్ చేశారండి. ఇవాళ ఈనాడు పేపర్లో పక్కాగా వచ్చింది. మనం రాసింది కాదు, నేను చెప్పింది కాదు, సాక్షాత్ ఈనాడు పేపర్లో రాశారు. ఏమని రాశారు? కొన్ని వేల పట్టాలు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? అధికారులు. ఇప్పుడు అధికారులు స్వచ్ఛంగా ఆయన ఆర్డీఓ గారి సొంతకం, పాత ఆర్డీఓ గారు వెళ్ళిపోయిన సొంతకం, ఫేక్ సొంతకాలు పెట్టి పట్టాలు రిలీజ్ చేశారు. ఎండిఓ ఎంఆర్ఓ గారు, సునీల్ ఎంఆర్ఓ గారు. అట్లాగే ఆ ఎంఆర్ఓ గారు ఇరుక్కుంటారా? ఇప్పుడు ప్రజానాయకుడు ఇరుక్కుంటారా? పోతే ఎంఆర్ఓ గారు ఇరుక్కున్నారు. ఫేక్ సంతకాలు పెట్టి మీరు రిలీజ్ చేసి స్టాంపులు లేకుండా అఫీషియల్గా రాజముద్ర వేసి రౌండ్ స్టాంప్ స్టీల్ వేసి ఎంఆర్ఓ సంతకం వేసి డేట్ వేసి ఎన్ని పట్టాలు రిలీజ్ చేశారు, ఎక్కడెక్కడ ఏ రిలీజ్ చేశారని ఒక బైలా రూల్స్ రాసి పెడతారు. ఏమీ లేకుండా కలర్ జెరాక్స్ ఇచ్చేసి ప్రజలను మోసం చేసింది మీరా మేమా? ఉన్నటువంటి నారాయణశెట్టి వేణుగారు కానీ, ఆ నత్తా జ్ఞానేశ్వరరావు గారు కానీ, శీలం వెంకటేశ్వరరావు గారు కానీ, అప్పుడు చెలంగు తాతయ్య గారు కానీ, అప్పుడు ఉన్నటువంటి ఈ నాయకులందరూ దాన్ని చక్కగా ఇచ్చేసి అక్కడ తొవటాకు ఒక మంచి ఇది చేసుకుని పెట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇవాళ మేము కొన్నాం, అది పేర్ని కృష్ణమూర్తి గారి దయ. పేర్ని కృష్ణమూర్తి గారు ఎంతవరకండి ఛాంబర్ ఆఫ్ చైర్మన్ చేశాడు ఆయన. ఏది ఎన్నో తలకాయ నొప్పులు పడి ఆ పీతల రంగారెడ్డి గారు కాళ్ళు పట్టుకుని ఎట్టయితే ఆ ఛాంబర్ ఆఫ్ చైర్మన్ తెచ్చుకున్నాక దాంట్లో చేసినటువంటి ఇదేంటంటే ఈయన బందరు ప్రజలకు మేలు చేయబోగా తలగటూరు వెళ్ళి అరే మీకు రెట్టుకు 3 రెట్లు ఇస్తారా అని ఏమీ తెలియని రైతులతో కోర్టులో వేయించిన ఈయన బందరు ప్రజలకు మీ కుటుంబం కానీ మీరు కానీ ఇవాళకి వచ్చినటువంటి ఆయన మనవడు కిట్టు వరకు బందరు ప్రజలకి ఏమీ చేయపోగా మేము చేసినవన్నీ కూడా మా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇవాళ చంద్రబాబు వరకు చేసినటువంటి పనులన్నీ కూడా మేము చేసాం, మేము తెచ్చాం. ఏంటి మీరు తెచ్చింది? డిఎఫ్ఐడి డబ్బులు తీసుకొచ్చారా? సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.